హైదరాబాద్ చందానగర్ గంగారాంలోని సెంట్రల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు 7 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇంజనీరింగ్ విద్యలో క్రెడిట్ విధానాన్ని రద్దు చేయాలంటూ హైదరాబాద్లోని జేఎన్టీయూలో విద్యార్థులు ధర్నాకు దిగారు. క్రెడిట్ విధానంతో 12,000 మంది విద్యార్థులు రిటైన్ అయ్యారన్న విద్యార్థి సంఘాల నేతలు దీంతో విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో బాధ్యుడైన కన్వీనర్ ఎన్వీ రమణరావును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పెట్టిన విషం గుళికలు తినడం వల్ల దాదాపు 20 జింకలు చనిపోయాయి. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో కొందరు రైతులు కృష్ణానది పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల దగ్గర గుళికలను చల్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన జింకలు గడ్డితో పాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో ఆ విష ప్రభావానికి లోన 20 జింకలు చనిపోయాయి. గమనించిన రైతులు స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తరహాలో నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే టౌన్ హాల్ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన టౌన్ హాల్ మీటింగ్ కు మోడీ హాజరయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 2 ఏళ్ల క్రితం మై గవర్నమెంట్ పేరుతో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ను మొదలుపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రజలకు దగ్గర చేయడమే దీని ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ టౌన్ హాల్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ ఏర్పాటు చేశారు. విజయ్ మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాను కోర్టు ముందుకు తీసుకొచ్చే బాధ్యత మీదేనంటూ విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది న్యాయస్థానం. 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులకు బకాయిల కింద ₹1 చెక్ ఇచ్చింది. కానీ నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. ఆ తర్వాత వ్యవహారం కోర్టు కొట్టింది. అప్పటి నుంచి మాల్యా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తిరుగుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చెల్లించాల్సిన 7.5 కోట్లలో ₹1 కూడా చెల్లించలేదు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. దీంతో ఈసారి న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. నవంబర్ 4 లోపు మాల్యా కోర్టు ముందు హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. మాల్యాను కోర్టులో హాజరుపరిచే బాధ్యత విదేశాంగ శాఖదిదని తేల్చెప్పింది. వాళ్లు దొంగతనం చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు, చేసిన తప్పంతా ఒకటే, పోలీసులు అడిగిన లంచం ఇవ్వకపోవడం అదే ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ₹100 లంచం ఇవ్వనందుకు 2 కార్మికుల్ని చావబాదారు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మెయిన్పూర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరు నిరసిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా అరాచకాలు మాత్రం ఆగడం లేదు. ఓ ఆటో డ్రైవర్ వెకిలి వేషాలకు యువతి తీవ్ర గాయాల పాలైంది. మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న విద్యార్థిని పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి వేగంగా వెళుతున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయి. భువనేశ్వర్ నిఫ్ట్ లో రణరంగంగా మారింది. ఓ విద్యార్థిని అత్యాచారం కేసులో నిజాలు తేల్చాలంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. ఓ దశలో మరింత ఉద్రిక్తంగా మారింది వ్యవహారం. గేట్లు తోసుకుని క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. వారిని చితకబాదారు పోలీసులు. ఉగ్ర దాడితో అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్రోకాజర్లోని బాలాజన్ తినియాలి మార్కెట్ దగ్గర ముష్కరులు మారణహోమం సృష్టించి 14 మందిని బలి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. షాపులు కూడా తెరుచుకోలేదు. అటు భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం వేట సాగిస్తున్నాయి. భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఎడతెగని వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలతో మొరదాబాద్ నగరం జలమయమైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వాహనాల్లోకి నీళ్లు చేరడంతో అవి రోడ్లపై మొరాయిస్తున్నాయి. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, దాంతోపాటు ఉన్న కాలువలు ఆక్రమణకు గురి కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు నగరవాసులు. మహారాష్ట్రలో ముంబై గోవా రహదారిపై
మహద్ దగ్గర వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో సహాయక సిబ్బంది 22 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గజ ఈతగాడతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 రోజుల క్రితం సావిత్రి నది ఉధృతికి వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై ఉన్న 2 బస్సులు, కొన్ని వాహనాలు నదిలోకి కొట్టుకుపోయాయి. దాదాపు 50 మంది నదిలో గల్లంతయ్యారు. బస్సు కార్లకు సంబంధించి కొన్ని భాగాలు కూడా లభ్యమయ్యాయి. శ్రీనగర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 29 రోజులుగా శ్రీనగర్ లో ఇదే పరిస్థితి. నగరంలో అన్ని దుకాణాలను మూసివేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. పోలీసు బలగాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.